కాంగ్రెస్ పార్టీలో అన్ని కాన్స్టిట్యున్సీలు ఒక లెక్క అయితే పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ఒక లెక్క. ఇప్పుడు పాలకుర్తి కాన్స్టిట్యున్సీ పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు వాపోతున్నట్టు, కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా వాపోతున్నట్టు, బాధపడుతున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం. ఎమ్మెల్యే గారి ఒంటెద్ది పోకడలతో, అంటే ఎమ్మెల్యే గారు ఒకరైతే అక్కడ పెత్తనం చెలాయించేది మరొకరు. ఝాన్సీ రెడ్డి గారి ఒంటెద్ది పోకడలతో కాంగ్రెస్లో తీవ్ర చీలికలు, లొసుకులు, ఇబ్బందులు, కార్యకర్తలు అసలు మేము అధికార పార్టీలో ఉన్నామా అన్న అభద్రతా భావంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో మెదలడం జరుగుతుంది. వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ ఉద్దండు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి భయపెట్టినా బెదిరించినా భయపడకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఎదురు నిలబడి ఇన్ని రోజులు పోరాటం చేసి వాళ్ళు పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఈరోజు తగిన గుర్తింపు లేదని దేవరుప్ల పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మండల అధ్యక్షునిగా పనిచేసిండు. మండల అధ్యక్షునిగా మార్పు చేసినప్పటి నుంచే దేవరుపలలో పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో రగడ మొదలయ్యింది. సీరియస్గా కష్టపడే నాయకుడిని తొలగించడం పాలకుర్తిలో రగడకు దారితీసింది. అది చినికి గాలివానగా పెద్ద దుమారంలో ఈరోజు పాలకుర్తి కాన్స్టిట్యున్సీ పరిస్థితి కనబడుతుంది. పోటాపోటీగా ఒకరి మీద ఒకరు అధిష్టానానికి కంప్లైంట్లు చేసుకుంటూ ఝాన్సీ రెడ్డి గారి